జరుగుతుందన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే జిల్లా, అదే సమాజానికి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే దాడికి సంఘటన పాల్పడినటువంటి వ్యక్తులలో. అయితే ఇవాళ చెప్తా ఉన్నారు ఒక విషయం ఏందంటే, ఇక్కడ ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోయారంటున్నారు. లేకపోతే కొంతమంది మీదనే కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఇవాళ హోమ్ మినిస్టర్‌గా ఉన్నారు. సో, పోలీస్ యంత్రాంగం ఉంటే ఆయన చిటికేస్తే ఆయన ముందు వాలిపోతారు. దానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా గూడా ఇమ్మీడియేట్‌గా దాని మీద యాక్షన్ ఉంటుంది. అట్లాంటి వ్యవస్థను ముందు పెట్టుకొని ఎందుకు ఈ బూచి ఆటలు ఆడుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? బూచాడు నేను చెప్పిన కదన్న ప్రధానంగా చెప్తున్నా కదా నేను ఏమంటున్నా అంటే తన సామాజిక వర్గం రెడ్డిని కాపాడుకోవాలి. అక్కడ ఉన్న సర్పంచ్ రెడ్డి, అక్కడ దాడి చేసే దుండగులు 8 మంది రెడ్డిలు వాళ్ళు వాళ్ళ బంధువులట. వాళ్ళు చెప్తున్నారు అటాగా అది నిజం. తెలంగాణ సమాజమా ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఇప్పటికైనా మన కులాల మీద, బీసీల మీద, దళితుల మీద, ఎస్టీల మీద, ఎస్సీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. ఇలా ఖమ్మంలో ఆ బాధితులు గుడిసెలే అది జరుగుతున్నాయి. అనేక దాడులు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, అత్యాచారాలు ఉన్నాయి. ఈ చిన్నారి పాప సంఘటన కోసమైనా మనం చైతన్యం కావాలి. రేవంత్ రెడ్డి ఒక తన రాజకీయం ఏం చేస్తున్నాడంటే మనం గమనించవలసింది, ఆలోచించవలసింది, కళ్ళు తెరవలసింది ఏంటంటే తన కులం రెడ్డి కాబట్టి, తన కులానికి సంబంధించిన చుట్టాలు రెడ్డి కాబట్టి దుండగులు దాడి చేసిన రెడ్డిలు, తను రెడ్డి, తన హోమ్ మినిస్టర్ అంటే ఈ తెలంగాణకు నేను ఒకటి అడుగుతున్నా. భారత రాజ్యాంగం ఆధారంగా ఓటుతోటి మనం పరిపాలన ఎన్నుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అసలు రాజ్యాంగం మీద గౌరవం లేదు. నేను సూటిగా అడుగుతున్నాను, 2.5 సంవత్సరాలు నడుస్తుంది. ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినావు కదా, మరి హోమ్ మినిస్టర్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నావు వేరే వ్యక్తికి? నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అంటే ఇంత దుర్మార్గమైన కుట్ర ఉన్నది గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద. నేను గౌరవాన్ని మాట్లాడుతున్నా, ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించేది నేను. ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేసేది నేను. భారత రాజ్యాంగానికి లోబడి ఇవాళ నిరసన తెలుపుతున్నా. నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు. హోమ్ మినిస్టర్ను నీ సంకల పెట్టుకున్నావు. ఈ రౌడీ రాజ్యం, ఈ రెడ్డి రాజ్యాన్ని మరి ముందుకు తీసుకుపోయేదందుకే నా అణగారిన వర్గాలను, బీసీలను, నా చాకలి కుటుంబాలను, దళితులను నువ్వు దాడి చేయించేదందుకే, కేసులు లేకుండా దుండగులను రక్షించేదందుకే హోమ్ మినిస్టర్ను నువ్వు చేతిలో పట్టుకున్నావంటే నీకు సిగ్గు శరం ఉంటే 2.5 సంవత్సరాలు అవుతుంది హోమ్ మినిస్టర్కు. 119 ఎమ్మెల్యేలలో హోమ్ మినిస్టర్ దొరుకుతలేడా నీకు? అది నీ చుట్టంగా చెప్పుకుంటున్నావు బిడ్డ. రేవంత్ రెడ్డి, అధికారం శాశ్వతం కాదు, అధికారం నీ అయ్యే జాగిరి కాదు. నా ఓటు ఒక్కటి కాక చైతన్యం అయితే, నా ప్రజలు కళ్ళు తెరితే, నా చాకలి కులాలు చైతన్యం అయితే నీకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారు, నీ గద్దెని దింపుతారు.